సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇటీవలే మన భారతదేశం పౌరసత్వ సవరణ చట్టం జారీ చేసింది. నాన్ ముస్లిం ఇమిగ్రెంట్స్ అంటే శరణార్థులు ఎవరైతే మన పొరుగు దేశాలు అయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చారో వారికి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడానికి తెచ్చిన చట్టం ఇది. అర్హత కలిగిన మతాలలో హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు క్రైస్తవులు ఉన్నారు. అప్లికెంట్స్ మన దేశంలోకి ప్రవేశించిన సంవత్సరం, బర్త్ సర్టిఫికేట్, టెనెన్సీ రికార్డ్స్, లైసెన్స్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లాంటి 6 రకాల డాక్యుమెంట్స్ని ఆన్లైన్ ద్వారా సమర్పించి పౌరసత్వాన్ని పొందొచ్చు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. కేవలం నిర్దిష్ట దేశాలలో హింసించబడిన వ్యక్తులకు పౌరసత్వం అందించటమే దీని లక్ష్యమని ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఎంతో మంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ అసలు మతం ఆధారంగా ఇది ఎలా చేస్తారు అని కోర్టులో కూడా కేసు వేశారు.